నేను చేసిన తప్పు మీరు చేయకండి, ఓకే? ఏదైనా చేయండి, ఇది మాత్రం చేయకండి. ప్రాణాయామం ఎప్పుడైనా చేయొచ్చు అనే ఉద్దేశం నాకు ఉండేది చాలా కాలం క్రితం. కానీ నా ఫ్రెండ్ చెప్తూ ఉండేవాడు, తను కూడా ప్రాణాయామం అవి చేస్తూ ఉంటాడు, హీలర్ అండ్ ఆల్. తను చెప్తూ ఉంటాడు, ఏం చెప్తూ ఉంటాడంటే, నీకు జలుబు చేసింది కదా, ప్రాణాయామం ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీకేంటి చెవు పొట్టుగా ఉంది కదా, ప్రాణాయామం చేయకు అని. చాలా కాలం తిప్పి కొట్టేదాన్ని, ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు, ప్రాణాయామానికి ఏంటి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని. కానీ ఐ వాజ్ రాంగ్. నేను ఆయుర్వేద గ్రంథాలు చదివితే, లైక్ హఠ ప్రదీపిక ఇలాంటి పుస్తకాలు చదివితే చాలా చిన్నప్పటి నుంచి ప్రాణాయామం చేస్తున్నాను. సో అది లేకుండా నేను ఉండలేను, అందుకని వాదించేదాన్ని అనమాట. కానీ పుస్తకాలు చదివితే, టెక్స్ట్ చదివితే, ప్రూఫ్స్ చూస్తే అర్థమైంది ఏంటంటే, ప్రాణాయామం ఇలాంటి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇయర్ నోస్ అండ్ థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చేయకుండా ఉండడమే మంచిది. ఒకవేళ చెయ్యాలి ఉండలేము అంటే డీప్ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్ మైల్డ్గా చేసుకోవచ్చు. ఇది ప్రూవెన్ అండి. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకు చేయకూడదు అనే దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఆల్రెడీ అగ్రివేటెడ్గా ఉన్న సైనసెస్, ఇయర్ ఆర్ నోస్ ఆర్ థ్రోట్ అగ్రివేట్ అయిపోతాయి. గట్టిగా ప్రాణాయామం చేయడం అలవాటు అయిపోతుంది మనకి, ఆల్రెడీ బాగా అలవాటు ఉన్న వాళ్ళకి. ఎస్పెషల్లీ అక్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం గట్టిగా చేసేస్తాం మనకు తెలియకుండానే, సబ్కాన్షియస్గా. అప్పుడు అగ్రివేట్ అయిపోతాయి. దానివల్ల తగ్గడం కాదు, పెరుగుతుంది. కాబట్టి వద్దు అని అంటారు. అదనమాట. ఆయుర్వేద ప్రకారం కూడా ఇది కరెక్టే. అండ్ మోడర్న్ థాట్స్ ప్రకారం కూడా, వెన్ సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, దాన్ని అగ్రివేట్ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని వదిలేసి తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ దాన్ని వాడుకోవడం అనేది చేయాలి. సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, చూడండి. అండ్ ప్రాణాయామం ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు అనే ఆలోచనని కొంచెం సాఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నా లాంటి వాళ్ళకి.